హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాగ్స్. మరి ఈ రోజు అయితే అండి మనం కస్టమైజ్డ్ శారీ పెట్టికోట్ కటింగ్ అండ్ స్టిచింగ్ అనేది చూసేద్దాం. సో మరి ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ ఆరెంజ్ కలర్ది ఫ్రీ సైజ్ అండి, 42 సైజ్ అనేది. సో మరి ఈ పెట్టికోట్ అయితే ఇచ్చారు. సో మరి ఈ పెట్టికోట్ని కాస్త మెజర్మెంట్స్ అవి మార్చి కస్టమైజ్డ్ పెట్టికోట్గా ఈ బ్లూ కలర్ దాన్ని కుట్టమన్నారండి. సో మరి ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదైతే ప్యూర్ కాటన్ పాపులిన్ క్లాత్ అండి, అంటే ఈ పెట్టికోట్స్కి యూజ్ చేసే కాటన్ క్లాత్ అండి. సో ముందుగా సెంటర్గా మడుచుకొని ఆ తర్వాత మళ్ళీ ఇంకొక సెంటర్కి ఈ విధంగా మడుచుకొని పెట్టుకోవాలి. ఇదైతే 2 మీటర్స్ అయితే ఉందండి. సో ఇప్పుడు మనం మెజర్మెంట్స్ అయితే చూద్దామండి. వేస్ట్ అనేది 36 కావాలి కాబట్టి మనం కలీస్ ఎంత పెట్టి కట్ చేయాలనేది ఇప్పుడు మీకు చెప్తాను. సో మనము 8 కలీస్ అయితే కావాలండి. సో 36 డివైడెడ్ బై 8 అయితే తీసుకోవాలండి. 4.5 అయితే వచ్చేస్తుంది. సో అర్థమైంది కదండి. ఇది యాక్చువల్గా 6 పీసెస్ అయితే మనకి వస్తాయండి. 6 పీసులు ఒకటి ఫోల్డింగ్ పీస్ కాబట్టి మనము మెజర్మెంట్ అయితే అండి 8 కలీస్కి తీసుకోవాలి. కిందేమో నేను 60 విడ్త్ అనేది తీసుకుంటున్నానండి, 60 ఇంచెస్. దాన్ని కూడా నేను 8తో డివైడ్ చేస్తే 7.5 వస్తుందండి. ఇదైతే అప్రాక్సిమేట్గా మనం కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు, కానీ వేస్ట్ మాత్రం ఎగ్జాక్ట్గా అయితే మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. సో లెంగ్త్ అయితే అండి ఇక్కడ నేను 35.5కి మార్కింగ్ అయితే చేసుకుంటున్నానండి. కింద ఫిల్ట్తో సహా ఈ మెజర్మెంట్ అనేది తీసుకుంటున్నానండి. లెంగ్త్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. 8 కలీస్కి మనము కట్ చేయడానికి మెజర్మెంట్ అయితే తీసుకుంటాము. కానీ ఇక్కడ ఫోల్డింగ్ పీస్ ఉంది కదండి, ఆ ఫోల్డింగ్ పీస్ అనేది మనకి 2 వస్తే 4 పీసెస్ లాగా కదండి. అటుపక్క ఏమో 4 పీసులు వచ్చేస్తాయి, ఇటుపక్క ఫోల్డింగ్ పీస్ ఉంటుంది కాబట్టి మనము కట్ చేసేటప్పుడు మాత్రము 8 కలీస్ మెజర్మెంట్ తీసుకోవాలి. మనము పీసెస్ కట్ చేసాక మాత్రం మనకి 6 పీసెస్ అయితే వస్తాయి ఒకటి. సో ఇప్పుడు మనము ఈ పీసెస్ అయితే కట్ చేసుకుందాం. 4.5 అన్నాను కదండి ఒక్కొక్క పీస్. సో ఇక్కడ ఫోల్డింగ్ సైడ్ 4.5కి ఒక 0.5 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలండి ఖర్చు కోసము. ఇక ఓపెన్ సైడ్ అయితే అండి 4.5కి 2 సైడ్లు మనం ఖర్చు అనేది యాడ్ చేసుకోవాలి. అర్థమైంది కదండి. ఫోల్డింగ్ సైడ్ అయితే ఒక సైడే ఖర్చు కావాలి, ఓపెన్ సైడ్ అయితే 2 సైడ్ కావాలి కాబట్టి ఇక్కడ 5 ఇంచెస్ అయితే నేను తీసుకుంటున్నాను. అటు సైడ్ ఏమో 4.5కి ఒక 0.5 తీసుకోవాలి, ఇటు సైడ్ ఏమో 5 ఇంచెస్కి 0.5, 5.5 అయితే తీసుకోవాలి. ఒక సైడ్ 5, ఒక సైడ్ 5.5కి మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 అయితే మనం యాడ్ చేసుకోవాలండి. ఇంకా అటు సైడ్ అయితే మనకి 8 ఇంచెస్ వరకు అయితే తీసుకోవచ్చండి, కొంచెం మిగిలిన అది కూడా తీసుకోవచ్చు. సో అందుకే మీకు చూపిస్తున్నానండి. సో వెడల్పు అయ్యి కూడా సరిపోయింది కదండి. సో మీకు ఇంకా ఫ్రీ సైజ్ కావాలంటే మొత్తం వెడల్పు అయితే మీరు పెట్టుకోవచ్చండి. నేనైతే ఇక్కడ కాస్త కట్ చేశాను, మెజర్మెంట్ అదే అడిగారు కాబట్టి దాని ప్రకారం నేను ఇక్కడ కట్ చేసుకున్నాను. సో అర్థమైంది కదండి. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని కలుపుతూ ఈ విధంగా ప్రెస్ చేసామంటే మనకి ఒక లైన్ అనేది ఫామ్ అవుతుంది. ఈ లైన్ మనము చాక్తో మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే మనకి ఈ క్రాస్ పీసెస్ అయితే రెడీ అయిపోతాయండి. మరి ఇది 6 పీసెస్ క్రాస్ లంగా కదండి. సో మనకి 6 పీసెస్ అయితే వచ్చేస్తాయి. సో మరి ఇక్కడ లైన్ అనేది డ్రా చేసుకొని ఈ లైన్ ప్రకారం అయితే మనం కట్ చేసుకోవాలండి. కట్ చేశాక మనకి పీసెస్ అనేది 6 అయితే వస్తాయండి. అది ఓపెన్ చేసి మీకు చూపిస్తాను, అప్పుడు మీకు క్లియర్గా అయితే అర్థమవుతుందండి. సో ఈ విధంగా అయితే అండి, ఒకవేళ మనకి ఈ ఫ్రీ సైజు లంగాలు కొంతమందికి సన్నగా ఉంటారు కదండి, వాళ్ళకి సరిగ్గా సెట్ అవ్వవు కదా. సో అటువంటి వాళ్ళు ఈ విధంగా కస్టమైజ్డ్ పెట్టికోట్స్ అయితే కుట్టుకోవచ్చండి. పర్ఫెక్ట్ వేస్ట్ మెజర్మెంట్తో ఈ విధంగా డివైడ్ చేసి మనము పర్ఫెక్ట్ ఫార్ములాతో కట్ చేసామంటే ఎగ్జాక్ట్ 36 మనకి అనుకున్న సైజ్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ పీసెస్ అయితే కట్ చేశానండి, చూసారు కదా. ఫోల్డింగ్ పీసులు 2 వచ్చాయి, ఇక మిగతా సింగిల్ పీసులు అయితే అండి 4 అయితే ఉన్నాయి. టోటల్ అయితే 6 పీసెస్. అర్థమైంది కదా. టోటల్ మనకి 6 పీసెస్ వచ్చాయి. ఫ్రంట్ 3 ఉంటాయి, వెనకల 3 ఉంటాయి. సో ఇప్పుడు మనము ఈ పీసెస్ని ఏమన్నా క్లాత్ కింద ఎక్స్ట్రా ఉందేమో క్రాస్గా చూడడం కోసం ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్నది కాస్త అయితే కొంచెం ఉందండి. సో అక్కడ మనం కట్ చేసుకున్నామంటే మనకి కింద రౌండ్ అనేది చక్కగా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇంకొక పీస్ కూడా సేమ్ ఇదే విధంగా మడుచుకొని ఎక్స్ట్రా ఉన్న కొంచెంని కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు పీసెస్ అయితే అండి పర్ఫెక్ట్గా కట్ చేసి రెడీగా అయితే మనం పెట్టుకున్నాము. బిగినర్స్ మీకు ఏదైనా అర్థం కాకపోతే కమెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. సో ఇప్పుడు మనం ఎలా కుట్టాలనేది చూపిస్తాను. సో ముందుగా అయితే అండి ఈ పెద్ద పీస్ తీసుకున్నాం కదా, ఇక చిన్న పీస్ అయితే అండి క్రాస్గా ఉన్న సైడు పెట్టకుండా స్ట్రైట్గా ఉన్న సైడు ఈ పెద్ద పీస్కి అయితే పెట్టేసి మనం కుట్టుకోవాలి. ఎప్పుడైనా అండి క్రాస్గా ఉన్న సైడ్ అయితే కుట్టకూడదు, స్ట్రైట్గా ఉన్న సైడే పెట్టి కుట్టాలి. అప్పుడే మనకి రౌండ్ అనేది నీట్గా వస్తుంది. లేకపోతే పైకి కిందకు వచ్చేసి ఎక్స్ట్రా ఉండి కట్ చేసి మళ్ళీ ఈ క్లాత్ అంతా కట్ అయిపోతుంది, మళ్ళీ షార్ట్ లెంగ్త్ అయిపోతుంది, ఇన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. సో అందుకే స్ట్రైట్ పీస్ని అటాచ్ అయితే చేయాలి.
ఈ పెద్ద పీస్కి. సో ఈ విధంగా అటాచ్ చేసేద్దామండి. కుట్టేసాను నేను చూడండి. సో 2 పీసెస్ని రెడీ అయితే చేసేసాను ఫ్రంట్ బ్యాక్కి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ 2 పీస్ని పెట్టేసుకొని రివర్స్లో ఒక సైడ్ అయితే స్ట్రైట్గా కుట్టు అనేది వేసుకోవాలి. అంటే ఒక సైడ్ జాయింట్ చేసుకోవాలి, ఇంకొక సైడ్ అయితే ఓపెన్లోనే పెట్టుకోవాలి. సో నేను 2 జాయింట్ చేసి చూపిస్తున్నా చూడండి. ఇక ఆ తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు మనము పైన అయితే అండి ఒక కొంచెం మడుచుకొని ఈ విధంగా 2 సైడ్లు కుట్టు వేసుకొని రెడీగా పెట్టుకోవాలి. వేస్ట్ బెల్ట్ కుట్టే ముందే మనము ఈ విధంగా 2 సైడ్స్ కుట్టుకోవాలండి. ఇక దీని మెజర్మెంట్ అయితే అండి ఇక్కడ నేను 7 ఇంచెస్ వరకు అయితే తీసుకుంటున్నానండి. 7 ఇంచెస్ వరకు ఈ విధంగా చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలండి. టోటల్ మనకి ఒక 0.5 ఇంచ్ అయితే ఇక్కడ పడుతుంది. 2 ఫోల్డింగ్ చేసి మడుచుకోవాలి. ఇప్పుడు నాడా కోసం అయితే మనం కుట్టుకోవాలండి. డోరీ కోసము 1.5 ఇంచ్ అయితే తీసుకుంటున్నాను. ఇక లెంగ్త్ అయితే అండి మనకి వేస్ట్ అయితే 36 కాబట్టి దానికి ఒక 20 ఇంచెస్ యాడ్ చేసుకొని ఆల్మోస్ట్ 56 ఇంచెస్ అయితే నేను తీసుకున్నానండి. ఎందుకంటే కొంచెం ఎక్కువ అయితే ఉండాలి కదండి, అటు ఇటు ఎక్స్ట్రా అయితే మనం తీసుకోవాలండి, ఎగ్జాక్ట్గా అయితే తీసుకోకూడదు. ఇప్పుడు మనము ఈ విధంగా ఇటు అటు ఒక 1/2 ఇంచు మడుచుకొని మళ్ళీ సెంటర్కి మడుచుకొని స్ట్రెయిట్గా కుట్టు అనేది వేసుకోవాలి. డోరీ అనేది పెట్టికోటికి ఈ విధంగానే కుట్టాలండి. సో ఈ విధంగా లేకపోతే మడుచుకొని కుట్టేసి రివర్స్ చేయడం అవన్నీ చేయకూడదు. ఈ విధంగా 2 సైడ్లు ఈక్వల్గా మడుచుకొని మళ్ళీ సెంటర్కి మడుచుకొని స్టిచ్ వేసుకున్నామంటే మనకి ఈ డోరీ అనేది రెడీ అయిపోతుందండి. ఇక కుట్టాక మీకు చూపిస్తా చూడండి. చక్కగా సన్నటి డోరీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం వేస్ట్ బెల్ట్ అనేది కుట్టాలి. సో వేస్ట్ బెల్ట్ కోసం క్లాత్ అనేది తీసుకున్నానండి. సో మీకు తక్కువ ఉంటే జాయింట్ చేసి పెట్టుకోండి. సో నేను కూడా చిన్న ముక్కలు అయితే జాయింట్ చేశానండి. 4 ఇంచెస్ విడ్త్ అయితే నేను తీసుకుంటున్నాను. మనకి వేస్ట్ బెల్ట్ అనేది రెడీ అయ్యాక 1.5 ఇంచ్ వేస్ట్ బెల్ట్ అయితే పైన ఉంటుందండి. బ్యాలెన్స్ లెంగ్త్ అనేది కింద వచ్చేస్తుంది మనకి. సో 2 సైడ్లు నేను 36 కాబట్టి 37.5 అయితే తీసుకున్నానండి. సో 37 ఎందుకు ఎక్స్ట్రా తీసుకున్నాను అంటే 2 సైడ్లు కాస్త మడుచుకొని మనము పెట్టుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ అయితే మడుచుకుంటాము 2 సైడ్లు, అందుకే ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి ఒక 1 ఇంచ్. సో ఇప్పుడు మనము ఈ లంగా ఉంది కదండి, దాని ఒరిజినల్ సైడ్ మీద ఈ విధంగా పెట్టుకోవాలండి. పెట్టేసి 1/2 ఇంచుకు మనము కుట్టు అనేది వేసుకోవాలి. సో 1/2 ఇంచ్ పెట్టేసి ఇలా స్ట్రైట్గా కుట్టు వేసుకున్నాము చూడండి. 1/2 ఇంచ్ లోపలికి వెళ్ళిపోయింది కదా, జాయింట్ అయితే చేసేసాం. ఇప్పుడు ఎంత ఉంది, 3.5 అయితే ఉంది. ఇక 3.5లో అటువైపు కూడా ఒక 1/2 ఇంచ్ అనేది పోతుంది. సో పోయాక మనం ఫోల్డ్ చేస్తే మనకి 1.5 ఇంచ్ అనేది ఒక్కొక్క సైడ్ 1.5 ఇంచ్ అనేది వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అయితే మనకి తెలిసిపోయింది, ఎగ్జాక్ట్గా అయితే వచ్చేసిందండి. సో మనకి ఫస్ట్ స్టార్టింగ్ లంగా అనేది 35 ఇంచ్ తీసుకున్నాను కదండి, 35.5 అనేది తీసుకున్నాను కదా. 2 ఇంచెస్ కింద పోయినాక మనకి 33 ఇంచెస్ అయితే పైన ఉంటుందండి. సో 33 ఇంచెస్కి 1.5 ఇంచ్ అంటే మనకి టోటల్ లంగా లెంగ్త్ అనేది 34.5కి అయితే వచ్చేస్తుంది. సో డోరీ ఈ విధంగా లోపల పెట్టేసి మనము ఫోల్డ్ చేసి ఈ విధంగా కుట్టుకున్నామంటే ఈజీగా ఉంటుందండి, మళ్ళీ మనకి ఎక్కించకుండా. ఇక ఆ తర్వాత సైడ్లో అయితే అండి డోరీ ఎక్కించేదాన్ని గ్యాప్ వదిలేసి కింద కుట్టు వేసుకున్నామంటే ఈ డోరీ అనేది కిందకి పైకి జరగకుండా నీట్గా పైన ఫిక్స్ అయిపోతుంది. కానీ ఎక్కించేదాన్ని గ్యాప్ ఉంచి కుట్టు వేయాలండి, మొత్తం అయితే వేయకూడదు. సో ఇప్పుడు డోరీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, సైడ్లో అయితే జాయింట్ చేయాలి కదండి, దానికన్నా ముందు మనం కింద రౌండ్ అనేది కుట్టాలి. సో ఇప్పుడు ఈ రౌండ్ అనేది కుట్టడానికి నేను 2 ఇంచెస్కి ఎక్స్ట్రా తీసుకున్నాను కదండి. ఇప్పుడు ఫస్ట్ అయితే అండి 1/2 ఇంచ్ అనేది మడుచుకోవాలి. 1/2 ఇంచ్ మడుచుకొని ఆ తర్వాత 1.5 ఇంచ్కి ఫోల్డ్ చేసి మనం రౌండ్గా కుట్టు అనేది వేసుకోవాలి. సో అప్పుడు మనకి పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. సో ఇటువంటి పెట్టికోట్స్కి కానీ అంబ్రెల్లా డ్రెస్సెస్ కానీ ఇలా రౌండ్ కుట్టేటప్పుడు కొంచెము ఈ చుట్టూరి రౌండ్ అనేది సర్కిల్ లాగా ఉంటుంది కాబట్టి మనకి ఫోల్డింగ్స్ లాగా వచ్చేస్తాయి కదండి. మరి ఫోల్డింగ్ రాకుండా కుట్టాలంటే ఒక టిప్ అయితే ఉందండి. సో ఆ టిప్ కూడా మీకు నేను చూపిస్తానండి, చాలా సులువుగా అయితే మీరు కుట్టుకోవచ్చు. ఆ టిప్ పాటించడం వల్ల మీకు ఈ లంగా దగ్గర రౌండ్ కుట్టేటప్పుడు మనం చిన్న చిన్న ఫ్లీట్స్ కూడా పెట్టాల్సిన అవసరం లేదండి, నీట్గా మనం పెట్టుకోవచ్చు. డైరెక్ట్గా మనం స్టిచ్ వేసుకున్నామంటే నీట్గా వస్తుందండి, ఎక్కడే కానీ కుచ్చు కూడా రాదు, మనం కూడా ఫోల్డింగ్స్ అయితే పెట్టాలి
పెట్టమండి. అది ఎలా అనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తానండి. సో ముందుగా చుట్టూరి ఒక 1.5 ఇంచుకి 1/2 ఇంచ్ ఆల్రెడీ కుట్టానండి. ఇక 1.5 ఇంచుకి ఫోల్డ్ చేసుకున్నామంటే మనకి ఈ కాటన్ కాబట్టి మనకి లైన్ అనేది ప్రెస్ అవుతుంది. నీట్గా ఈక్వల్గా మొత్తం ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కుట్టేటప్పుడు టిప్ అన్నాను కదండి, అది ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు కుడుతున్నప్పుడు ఈ విధంగా చిన్న చిన్న ఫ్లీట్స్ అయితే అందరూ పెడుతూ ఉంటారండి. అలా పెట్టకుండా కుట్టాలంటే కింద ఫింగర్తో లాగుతూ పైన మాత్రము కుట్టు వేస్తూ వచ్చామంటే కిందది క్లాత్ స్ట్రెచ్ అయ్యి రెండు ఈక్వల్గా అయితే వచ్చేస్తుందండి. పైన కింద రెండు ఈక్వల్గా వస్తుంది. అందుకే కింద ఫింగర్ పెట్టి మనం కాస్త కింద క్లాత్ని లాగుతున్నట్టు కుట్టాలి. అప్పుడు మనం పైన ఎటువంటి కుచ్చు పెట్టకుండా మనకి ఈ ఫిల్ట్ అనేది పడిపోతుందండి. చాలా నీట్గా అయితే వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇక రౌండ్ కూడా సర్క్యులర్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా సర్కిల్ షేప్లో అయితే వచ్చేస్తుంది. సో ఈ టిప్ ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి, చాలా ఈజీగా ఉంటుంది. సో మరి బిగినర్స్ అయితే అర్థమైందని అనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే కమెంట్ చేయండి. ఇక కొత్త వాళ్ళైతే అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా యూస్ఫుల్ అయిన వీడియోస్ అన్నీ మన ఛానల్లో అయితే ఉన్నాయండి. సో ఇక్కడ చూడండి, మీకు క్లియర్గా ఇక్కడ గ్యాప్ అనేది కనిపిస్తుంది చూడండి. చివరికి వచ్చే లోపల ఈ విధంగా మనం ఫింగర్ పెట్టుకొని స్ట్రెచ్ చేస్తూ కుట్టడం వలన లాస్ట్ వరకు ఎటువంటి కుచ్చు రాకోకుండా మనం నీట్గా అయితే వస్తుంది చూడండి. ఫైనల్గా మీకు చూపించా చూడండి, నీట్గా కుట్టు అనేది వేసేసాను. చాలా బాగా అయితే వచ్చిందండి. ఎటువంటి స్ట్రెచ్చింగ్ లేకోకుండా ఇక్కడ కుచ్చులు లేకుండా చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఈ రౌండ్ అనేది కుట్టేసాము. ఇప్పుడు మనము రౌండ్ కుట్టడం అయిపోయింది కదండి. ఇప్పుడు మనం సైడ్లో అయితే జాయింట్ అనేది వేసుకోవాలి. పైన కొంచెము ఓపెన్ అనేది వదిలేసుకొని మనం ఈ సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలండి. ఒక 3 to 4 ఇంచెస్ వరకు పెట్టేసుకొని కింద వరకు మనం ఈ సైడ్ జాయింట్ అనేది చేసేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా ఈ కస్టమైజ్డ్ 36 ఇంచెస్ వేస్ట్ లంగా అనేది రెడీ అయిపోతుందండి. ఇక తర్వాత మీకు ఫైనల్ అయితే చూపిస్తానండి. ఇక ఫినిషింగ్ కోసం అయితే అండి నేను ఇక్కడ జిగ్జాగ్ స్టిచ్ అయితే వేసేసాను అన్ని జాయింట్స్కి. నా దగ్గర ఓవర్లాక్ లేదు కాబట్టి ఇక ఫైనల్ లుక్ అయితే అండి మనకి కస్టమైజ్డ్ పెట్టికోట్ అయితే రెడీ అయిపోయింది. చాలా చక్కగా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది చూడండి. ఎటువంటి వేస్ట్ సైజ్ అయినా అండి నేను చెప్పిన ఫార్ములా ప్రకారం మీరు కట్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. మీకు మెజర్ కూడా చేసి చూపిస్తా చూడండి. ఫైనల్గా మనకి 36 వేస్ట్ అయితే వచ్చేసింది. 18 ఇంచెస్ అంటే ఫుల్ రౌండ్ అయితే 36 ఇంచెస్. సో కస్టమర్ అడిగినట్లు సైడ్లో కూడా విడ్త్ కూడా తగ్గింది, ఇక లెంగ్త్ కూడా తగ్గింది. ఫైనల్గా మనకి పెట్టికోట్ అయితే రెడీ అయిపోయింది. చాలా సులువుగా ఉంది కదండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.